డైరెక్టర్ వివేక్ ఆత్రేయ రెగ్యులర్ సినిమాలకు డిఫరెంట్ గా చేసిన మాస్ యాక్షన్ డ్రామా సరిపోదా శనివారం. ఎస్జే సూర్య విలన్ రోల్లో నటించిన ఈ చిత్రంపై మంచి అంచనాలున్నాయి. మరి వివేక్ నాని కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోగలిగారో లేదో చూద్దాం. తల్లికి ఇచ్చిన మాట వలన వారంలో 6 రోజులు తన కోపాన్ని అదుపు చేసుకుంటాడు సూర్య. ఒక్క శనివారం మాత్రమే తన కోపాన్ని చూపిస్తాడు. అలా సూర్య శనివారం రోజున సీఐ దయానంద మీద కోపం తీర్చుకోవడం అనేది సోకులపాలెం వాసులకి ఒక విధంగా వరం, మరో విధంగా శాపంగా మారుతుంది. అసలు సోకులపాలెం మీద దయానంద్కి ఎందుకంత కోపం? దయానంద్ భయం నుండి సోకులపాలెం వాసులు ఎలా బయటపడ్డారు? అందుకు సూర్య కోపం సోకులపాలెం వాసులకు ఏ విధంగా ధైర్యాన్నిచ్చింది అనేది తెలియాలంటే సరిపోదా శనివారం చూడాల్సిందే. ఈ సినిమాలో ఎస్జే సూర్య విలన్ రోల్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఒకవేళ సూర్య ఆ లెవెల్లో విలనిజం చూపించకపోయి ఉంటే సినిమాలో ఎమోషన్ అస్సలు వర్కౌట్ అయ్యేది కాదు. నరకాసురుడి స్థాయి రాక్షసుడిగా ఎస్జే సూర్య వీర లెవెల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. సెకండ్ హాఫ్ లో వచ్చే సూర్యనాని కాంబినేషన్ సీన్స్ లో నానిని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే సూర్య డైలాగ్స్, ఎక్స్ప్రెషన్స్ ఆయన నుండి ముఖం తిప్పుకోనివ్వకుండా చేశాయి. 2 డిఫరెంట్ షేడ్స్ ఉన్న యువకుడిగా నాని నటన సహజంగా ఉంది. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ లో మరోసారి అద్భుతంగా అలరించాడు. సూర్య ముందు కొన్ని సన్నివేశాల్లో తేలిపోయినా కొన్ని సన్నివేశాల్లో మాత్రం న్యాయం చేశాడు. సాయి కుమార్కి చాన్నాళ్ల తర్వాత ఒక మంచి పాత్ర లభించింది. అదితి బాలన్కి ఎక్కువగా డైలాగ్స్ లేకపోయినా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాకి ప్లస్ పాయింట్ అయ్యింది. ప్రియాంక మోహన్ ఎప్పట్లానే క్యూట్ లుక్స్ తో కవర్ చేసింది. మురళీ శర్మ, అజయ్ ఘోష్, అజయ్ తదితరులు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. మ్యూజిక్ డైరెక్టర్ జేక్స్ బిజోయ్ ఈ సినిమాకి మెయిన్ హీరో ఎమోషన్ ను అత్యద్భుతంగా ఎలివేట్ చేశాడు. ముఖ్యంగా హీరో విలన్ తలపడే సన్నివేశాలకు జేక్స్ బిజోయ్ బీజీఎం వేరే లెవెల్లో ఉంది. మురళీజీ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ఎసెట్. హీరో మూడ్ కి తగ్గట్లుగా కోపంగా ఉన్నప్పుడు రెడ్ లైటింగ్, మిగతా సమయంలో సింపుల్ లైటింగ్ తో వేరియేషన్ చూపించి ఆడియన్స్ ను మొదటి నుండి బాగా ప్రిపేర్ చేశాడు. యాక్షన్ బ్లాక్స్ ను పిక్చరైజ్ చేసిన విధానం కూడా బాగుంది. ప్రొడక్షన్ డిజైన్, ఆర్ట్ వర్క్ విషయంలో నిర్మాణ సంస్థ ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు. వివేక్ ఆత్రేయ తన మార్క్ స్క్రీన్ ప్లేతో సత్తాను చూపించాడు. ఒక దర్శకుడిగా కంటే రచయితగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడని చెప్పాలి. నాని ఎస్జే సూర్య కాంబినేషన్ సీన్స్ ను చాలా తెలివిగా రాసుకున్నాడు. అయితే అప్పటి వరకు ప్లాన్ గా రాసుకున్న సస్పెన్స్ ను సింపుల్ గా విప్పేసిన విధానం మాత్రం బాలేదు. ఎస్జే సూర్య సోకులపాలెం కనెక్షన్ ను ఎస్టాబ్లిష్ చేయడం కోసం రాసుకున్న సన్నివేశాలు డ్రీమ్ చేసి ఆ సస్పెన్స్ వీడే సన్నివేశాన్ని ఇంకాస్త డీటెయిల్ గా రాసుకొని ఉంటే బాగుండేది. ఆ లెంగ్త్ కారణంగా ఆసక్తికరంగా ఉండాల్సిన సినిమా బాగా సాగింది. ఫైనల్ గా ఎస్జే సూర్య పవర్ఫుల్ పెర్ఫార్మెన్స్, జేక్స్ బిజోయ్ పవర్ పంపింగ్ బీజిఎం, నాని నేచురల్ యాక్టింగ్, వివేక్ ఆత్రేయ రైటింగ్ కోసం ఈ చిత్రాన్ని ఖచ్చితంగా థియేటర్లలో చూడాల్సిందే.